అధ్యక్ష, మున్సిపల్ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955కి సంబంధించి వారు ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు, ఉదాహరణకి గ్రీన్ బడ్జెట్ కోసం 10% అలాట్మెంట్ చేయాలనే దాని మీద, అట్లాగే 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పోటీ చేసేటువంటి వాళ్ళకి, అట్లాగే ఈ రిజర్వేషన్స్ క్రైటీరియా ఒక టర్మ్కే కాకుండా 2 టర్మ్కి ఒకసారి రొటేషన్ పద్ధతిలో తీసుకొచ్చే దాని మీద, ఈ 3 అంశాల మీద ప్రధానంగా చెప్పారు వారు. అట్లాగే ఈ 3 అంశాలకి మాకేమీ అభ్యంతరం లేదు, దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను కూడా. కాకపోతే కొన్ని కమిటీస్ కూడా చెప్పారు అధ్యక్ష వాళ్ళు. ఆ డివిజన్స్లో 4 కమిటీలు వేస్తాము, ఆయా డివిజన్స్లో ఈ కమిటీలన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చూస్తాయని చెప్తా ఉన్నారు. బట్ ఈ కమిటీ మెంబర్స్ని నామినేట్ చేసేటువంటి విధానం, ఇది నామినేషన్ ప్రక్రియ ద్వారా చేస్తారా, లేకపోతే పార్టీ బేస్లో చేస్తారా, లేకపోతే ఏ రకంగా చేస్తారనేది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో దీన్ని ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత, కార్పొరేటర్ ఎలక్షన్ అయిన తర్వాత కార్పొరేటర్తో పాటు ఈ కమిటీస్ వేసినప్పుడు మరి ఆ కార్పొరేటర్ విధులు బాధ్యతల్లో వీళ్ళు ఇంట్రూడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టిందని నేను అభినందిస్తూనే, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఇదే సందర్భంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా గతంలో మనం 33% అని అనుకున్నాము. ఆ 33% సంబంధించిన రిజర్వేషన్ కూడా దీంట్లో పొందుపరిచి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. గౌరవ మంత్రి గారు ఈ 33% రిజర్వేషన్ సంబంధించి కొంత సమాచారం కూడా మీ ద్వారా నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. వారు దీని మీద దృష్టి సారించి సమాధానం చెప్తే సంతోషిస్తాం. అధ్యక్ష, 1994 బహుశా మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టుంది. ఆ టైంలోనే ఈ లోకల్ బాడీ సెలక్షన్స్లో 33% రిజర్వేషన్ బలహీన వర్గాలకి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు అధ్యక్ష. అది కంటిన్యూస్గా 3 ఎలక్షన్స్కి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ బీసీలకి అమలు చేస్తూ నడిచింది. ఆ తర్వాత 2011లో అనుకుంటా, బహుశా నేను వెంకటరెడ్డి గారు అని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, వారు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి ఈ 33% రిజర్వేషన్ వల్ల 50% దాటుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి వారు కోర్టుకు వెళ్ళటం. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు రోహిణి గారు జడ్జి గారు ఉన్నారు. వారు జడ్జిమెంట్ ఇస్తూ 33% రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని వారు జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వారు బెంచ్కి వెళ్ళారు అధ్యక్ష. ఆ బెంచ్కి వెళ్ళినప్పుడు హైకోర్టు 2012లో అనుకుంటా బహుశా ఇది 50% రిజర్వేషన్కి కన్సిడర్ చేస్తేనే బాగుంటుందని వారు జడ్జిమెంట్ ఇచ్చారు. బెంచ్ కోర్టు ఇచ్చిన తర్వాత 2013లో ఈ హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి మీద డాక్టర్ వినయ్ కుమార్ గారని, అప్పట్లో శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వారి అబ్బాయి అధ్యక్ష, వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది, తీసుకొని వచ్చాను, మీకు కూడా పంపిస్తాను అధ్యక్ష. ఈ జడ్జిమెంట్ కాపీలో ఏం చెప్పారంటే, ఈ 50% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని 50% రిజర్వేషన్ ఉండాలనే దాన్ని స్టే చేసింది అధ్యక్ష సుప్రీంకోర్టు. ఆ స్టే చేసి పాతదాన్నే స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే, నారింగ్టన్ జడ్జి గారు ఉన్నారు అనుకుంటా అధ్యక్ష, వారు ఏమన్నారంటే, ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో ఒకటి పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అన్నప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటి కౌన్సిల్ వారు ఆ కేసును విత్డ్రా చేసుకొని వచ్చారు అధ్యక్ష. విత్డ్రా చేసుకొని వచ్చి 50% రిజర్వేషనే కన్ఫైన్ చేయమని చెప్పారు,
అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ 33% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తూ 50%కే ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. వాస్తవంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ పాత 94లో ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ స్టేటస్ కో చేస్తూ హైకోర్టు మధ్యలో ఇచ్చిన దాన్ని స్టే చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. ఆ కేసు స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సుప్రీంకోర్టు. నేనేమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని మీరు పర్స్యూ చేసి పాపులేషన్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటానికి, ఉదాహరణకి మనకి తమిళనాడులో జనాభా దామాషా లెక్కలు ఇస్తే 50% దాటేటట్టుగా 69% తమిళనాడులో రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. అంటే మన రాష్ట్రం కూడా సమగ్ర సర్వే చేసి ఆ సమగ్ర సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నాయని చెప్పి శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మనం దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టు కరెక్ట్గా సబ్మిట్ చేసి తీసుకొని వస్తే ఈ 33% రిజర్వేషన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవటానికి అనుకూలంగా ఉంది. కాబట్టి దాన్ని పర్స్యూ చేసి ఈ 50% రిజర్వేషన్తో పాటు దాన్ని కూడా పర్స్యూ చేసి దీంట్లో కంపల్సరీ బలహీన వర్గాలకి బీసీలకి 33% వచ్చేటట్టుగా కూడా చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి కాగితాలు కూడా నేను మీకు పంపిస్తూ ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి న్యాయం చేయవలసిందిగా కోరుతూ నేను దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారిని స్పష్టంగా ఈ 33% రిజర్వేషన్ సంబంధించి ఇది చేయకపోతే రాష్ట్రంలో గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పెద్దది అధ్యక్ష. ఇది మినీ రాష్ట్రం. సో దీంట్లో బలైన వర్గాలు వారి అవకాశాలు కోల్పోకుండా చూడవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ దీంట్లో పొందువలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వివేకానంద గారు.